నా పేరు రాకేష్. నేను గ్రాడ్యుయేట్ ఓటర్ని. మా కొడిమ్యాల గ్రామానికి వచ్చేసరికి దాదాపు 700 నుండి 800 గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నాయి. ఆ 700 నుండి 800 గ్రాడ్యుయేట్స్ ఎవరు కూడా నరేందర్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధంగా లేరు. తను ఇంతవరకు ఏం చేసింది లేదు. కొడిమ్యాలకు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, నిరుద్యోగుల తరపున కానీ, మన గ్రాడ్యుయేట్ తరపున కానీ పోరాడింది అయితే ఏం లేదు. ప్రస్తుతానికైతే ఆయనకు ఓటేయడానికి అయితే సిద్ధంగా లేరు. దాదాపుగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన బండి సంజయ్ గారు కానీ, బీజేపీ పార్టీ కానీ జీవో 29 రద్దు విషయంలో కానీ చాలా వరకు పోరాటం చేశారు. కాబట్టి గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారికి ఓటు వేసి ఆయనను మొదటి ప్రాధాన్యత గెలిపించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దాదాపుగా మేమందరం కూడా గ్రాడ్యుయేట్లం కానీ, నిరుద్యోగులం కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ జిల్లానా, నేటివ్ ప్లేసా అనే సంబంధం లేదండి. కాకపోతే ఏంటంటే అంజిరెడ్డి గారు తన కుటుంబం కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఏంటంటే సంగారెడ్డిలో తన పేదల కోసం వాటర్ ప్లాంట్ నిర్మాణం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ పెట్టి ఎంతోమందికి సేవ చేసిర్రు. ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. అదే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ఏం ఆలోచిస్తుందంటే, సేవ చేసే వాళ్ళకే, ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళకు మాత్రమే మొదటి ప్రాధాన్యతగా టికెట్ కేటాయిస్తుంది. అందులో భాగంగానే ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారికి టికెట్ కేటాయించడం జరిగింది. సంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్లు అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిస్తే రేపు చట్టసభల్లో నిరుద్యోగుల తరపున, గ్రాడ్యుయేట్ల తరపున పోరాటం చేసే ఒక ఆయుధాన్ని మేము అందించినట్టుగా ఉంటుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. కొడిమ్యాల కూడా తను ఏమనుకుంటున్నా అంటే, నేను డబ్బుతో గెలిచా అనే ఆలోచనలో ఉన్నాడు. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎమ్మెల్సీ ఓట్లు అంటే ఓన్లీ గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసిన వాళ్ళకు ఉంటాయి కాబట్టి తక్కువ ఓట్లే. దాన్ని మనం ఓటుకు 2000, 3000, 4000 ఇచ్చి కొందామన్న ఆలోచన, డబ్బు ఉంది కాబట్టి ఏదైనా చేద్దామన్న ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ డబ్బు తీసుకున్నా కూడా గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు తనకు ఓటేయడానికి సిద్ధంగా లేరు. చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే డబ్బులు తీసుకొని చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు కాబట్టి డబ్బు తీసుకొని ఓటేసే ఆలోచన అయితే లేదు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా నిరుద్యోగుల తరపున పోరాటం చేయలేదు. ఏ విషయాల్లో కూడా నిరుద్యోగులకు అండగా లేడు. ఏ విషయంలో కూడా తన ఫీజు విషయంలో కాంప్రమైజ్ కాలేదు. విద్యాసంస్థలు పెంచుకుంటూ పోతున్నాడు తప్ప నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యాడు. కాబట్టి గ్రాడ్యుయేట్లు అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇస్తే కొట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా నిరుద్యోగుల తరపున ఉద్యోగాల విషయంలో, ఉద్యోగ క్యాలెండర్ విషయంలో భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారిని గెలిపిస్తే ఇంకా మన నిరుద్యోగుల తరపున కొట్లాడడానికి ఒక సీట్ను మనం చట్టసభకు పంపించినట్టు అవుతుందని అందరూ ఆలోచిస్తున్నారు.